back to my YouTube channel, and today we are going to do a day in my life. So మా నా లైఫ్లో మా లైఫ్ అని ఇద్దరు ఎవరు లేరు కదా. సో నా లైఫ్లో ఒక రోజు ఎలా ఉంటుంది, అది కూడా షూటింగ్ ఉన్న రోజు ఎలా ఉంటుంది, షూటింగ్లో లేని రోజులు చూస్తే అమ్మో ఇదేంటి ఇది లైఫ్ స్టైల్ ఇలా ఉందా అనుకుంటారు. సో బెటర్ షూటింగ్ ఉన్న రోజే డే ఇన్ మై లైఫ్ తీస్తే బెటర్, మీకు తెలుస్తుంది షూట్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో బై ద వే టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మ్యూజిక్ షో అండ్ సుమా గారు తెలుసు వీ హ్యావ్ టు బీ ఆన్ టైమ్, షీ ఈస్ వెరీ పర్టికులర్. అండ్ అదర్ కంటెస్టెంట్స్ ఆర్ రాహుల్, మహేష్ గుప్తా, బిగ్ బాస్ కౌశల్ గారు, కిరీటి గారు అండ్ దీప్తి నల్లమూర్తి గారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు షూట్ దేర్ ఆల్సో. అండ్ స్టూడియోకి వెళ్ళే ముందు ఇంట్లో మన చిన్న డైలీ రొటీన్ ఒకటి ఉంది, ఐఎమ్ గోయింగ్ టు షో యూ వెరీ వెరీ క్విక్లీ. సో బిజీ డే అనగానే మనందరికీ ఫస్ట్ ఏమొస్తుంది మైండ్లోకి, వీ హ్యావ్ టు బీ ఫ్రెష్, వీ హ్యావ్ టు బీ క్లీన్, వీ హ్యావ్ టు బీ నీట్. ఈవినింగ్ 24 hours వర్క్ చేసినా లేకపోతే 12 hours, సిన్స్ బికాస్ లాక్డౌన్ కాబట్టి వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఫ్రమ్ 9 to 5 every day. So 9 to 5 వర్క్ చేసిన వాళ్ళకు కూడా we'll have that in mind, like we have to look fresh, we have to look healthy always, ఇది అది అని చెప్పి. సో ఐఎమ్ ఆల్ షవర్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. సో లైట్గా మేకప్ కూడా వేసాను అనమాట, అంటే వీడియో కదా, లేకపోతే మీరు మరీ చెప్పలేసారు నా మీద అందుకే అనమాట. సో లైట్గా మేకప్ కూడా వేసాను, బట్ ఎనీవే ఐ డెంట్ స్టార్ట్ ఎనీ ఆఫ్ మై బాడీ పర్ఫ్యూమ్ కానీ, ఐ డెంట్ స్టార్ట్ ఎనీథింగ్. సో వాట్ వీ కెన్ డూ, నేను డైలీ ఏమి రొటీన్ చేస్తాను అంటే, I follow this, I have very bad, or first I'm telling you, this is nothing to be ashamed, this is nothing to be embarrassed. It's very common because we are humans and human body do sweat a lot. So maniki chamata pattadam anedi chaala 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 common thing, so don't worry about it. And bane nanu ఈ యాంగిల్లో ఏంటో నేను కిటికీకి పెట్టాను, ఫోన్ ఎంత రిస్కీ పొజిషన్లో పెట్టాను తెలుసా. నేను ఒక కిటికీ డోర్, స్లైడింగ్ డోర్ గ్రిల్ ఉంటుంది కదా, ఆ గ్రిల్కి మధ్యలో పెట్టాను బికాజ్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ న్యాచురల్ లైటింగ్ ఆన్ మీ. మార్నింగ్ షూట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో. సో కమింగ్ బ్యాక్, సో నాకు 9 to 5 వర్క్ చేస్తాం. ఆల్దో వీఆర్ ఇన్ ఏసీ, ఆల్దో వీఆర్ అండర్ సో మచ్ ఇండోర్ సరౌండింగ్స్, వీ స్టిల్ స్వెట్ ఒక టైంలో. అండ్ నార్మలీ వీ ప్లే గేమ్స్ అండ్ షూటింగ్లో ఉన్నప్పుడు వీ టయర్డ్ అ లాట్. సో స్వెట్టింగ్ ఇస్ వెరీ కామన్, అండ్ స్వెట్టింగ్ అంటేనే చాలా ఇరిటేటింగ్ థింగ్. నాకైతే చాలా ఇరిటేషన్ వస్తుంది బికాజ్ యూ సీ యువర్ సెల్ఫ్ స్వెట్టింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్, అంటే పక్కన ఉన్న స్వెట్టింగ్ అంటే అందుకే చెప్పాను, ఇట్స్ నాట్ టు బీ ఎంబారెస్డ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. అండ్ స్వెట్ వల్ల మనకి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి బ్యాడ్ స్మెల్, అంటే దుర్వాసన, మనకి కొంచెం చెమట పట్టేసరికి కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది ఆ బ్యాడ్ ఉన్న వాళ్ళకి కూడా. సో దానికోసం ఏమి ఎంబారెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దాట్, బికాస్ బ్యాడ్ స్మెల్కి అండ్ బ్యాక్టీరియాకి, అండర్ ఆర్మ్స్లో పట్టే స్వెట్కి అన్నిటికీ ఒకటే సొల్యూషన్, రెక్సోనా. This is the one, and Rexona is world's #1 deodorant, guys, because I'm using it for a very long time and I'm seeing much results. And honestly చెప్తున్నాను, my underarms got very smooth after using this. So after a shower you have to use this, and I'll show you how to use this also. And before that అందరూ అనుకుంటారు ఏంటి పర్ఫ్యూమ్స్ వాడచ్చు కదా, డియోడ్రెంట్స్ వాడచ్చు కదా, ఇంకేమైనా వాడచ్చు కదా అని. బట్ నాకు చాలా 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 గుర్తుండిపోయే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, చిన్నప్పుడు నేను 7th లోనే 8th లోనే ఉన్నప్పుడు ఐ యూస్ టు బై దీస్ ఫ్యాన్సీ డియోడ్రెంట్స్ అవన్నీ ఉండేవి. సో ఐ యూస్ టు బై దాట్ అండ్ ఐ యూస్ టు యూజ్ దెమ్ లైక్ ఎవ్రీ డే అనమాట. సో మనకు తెలుసు చిన్నప్పుడు అంటే స్కూలింగ్లో ఇంకా గేమ్స్, స్వెట్, బాడీ ఆర్డర్ ఇంకా ఎంతగా డెవలప్ అవుతుందో. సో దానివల్ల ఏమైందంటే, నేను అదే టైంలో ఎవ్రీ డే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు, ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు అలా కుట్టుకునేదాన్ని, సో స్ప్రేని. సో అయితే ఐ యూస్ టు గెట్ ర్యాషెస్ ఆల్ ఓవర్ బికాస్ ద డియోడ్రెంట్ హ్యాస్ alcohol in it, alcohol mixed in it, like major portions or major percentages of alcohol mixed in it. So this is a 0% alcohol free, and also this is the best deodorant, and I think being dermatologically tested, and దీని వల్ల అయితే నాకు తెలిసి ఏం ర్యాషెస్ అయితే రాలేదు ఇప్పుడు వరకు నాకు. So I think this will be useful for your daily routine, guys, and I'll show you how to use this also.
you know, it's still awkward for somebody to, you know, if somebody is sitting beside you, especially in this field, if somebody is sitting beside you and పక్కన ఉన్న వాళ్ళకి మన చాట కంప తగిలితే చాలా చిరాగ్గా ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఐ వుడ్ సజెస్ట్ యూ టు యూజ్ దిస్ వన్. ఐ విల్ షో యూ హౌ టు యూజ్ ఇట్ ఆల్సో. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ జస్ట్ దట్ you need to do it in circular rotations. Okay, it's simple. So that's how you use the Rexona roll-on, and I think naakaithe personally it's helping me a lot because అది నేను చెప్పాను కదా ముందే, షూటింగ్లో చాలా స్వెట్టేసి వస్తుంది అండ్ ఆల్సో వీ జంప్ అలాట్, వీ డూ డాన్సింగ్, ఇది అది చాలా ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో వీ షేక్ హ్యాండ్స్ విత్ అదర్స్, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా దీస్ డేస్. సో జస్ట్ గైస్ బీ కేర్ఫుల్. అండ్ నేను వాడేది నేనైతే నేను మీకు చూపించాను. ఐ హోప్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ కమింగ్ బ్యాక్ టు డే ఇన్ మై లైఫ్, వాట్ ఐ ఎమ్ డ్రింకింగ్, దిస్ ఈజ్ ఎలా చూపించాలి, ఇలా పడితే పడిపోద్దేమో, అతి తెలివితేటలు వద్దు నాకు. సో ఐఎమ్ జస్ట్ డ్రింకింగ్ గ్రీన్ ఓకే పడిపోయాను. ఐ హోప్ మై మామ్ విల్ నాట్ సీ దిస్. పడిపోయింది. సో ఐఎమ్ డ్రింకింగ్ గ్రీన్ టీ. మార్నింగ్ లేచిన వెంటనే ఐ డ్రింక్ గ్రీన్ టీ అండ్ we're getting ready to go to the studio. Time I think is 8:30 అయిందండి, మార్నింగ్ 8:30 అయింది. బట్ ఇట్స్ వెరీ క్లౌడీ అవుట్ సైడ్. ఐ వాంట్ టు షో యూ ద అవుటర్, మా బాల్కనీ వ్యూ చూపిస్తాను గైస్. గాలి ఎంతలా కొడుతుంది తెలుసా, యూ కెన్ సీ హౌ మై హెయిర్ ఇస్ ఫ్లైయింగ్. ఎంత బాగుంది అనుకున్నారు. మార్నింగ్ 8:30 అయినట్టు ఉందా అసలు? ఇట్ లుక్స్ లైక్ ఈవినింగ్ 4:35. మంచి సన్సెట్ టైంలా లేదు, ఎంత బాగుంది కదా. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి బాల్కనీ బయట ఫోన్ పెట్టాను అనుకోండి, కింద పడిపోద్ది. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ బాబోయ్. కానీ చాలా బాగుంది క్లైమేట్. యూ కెన్ సీ హౌ కూల్, ఎంత మంచిగా గాలి వస్తుందో. సో దిస్ ఈస్ వేర్ ఐ చిల్ ఎవ్రీ డే. హోమ్ టూర్లో చూసారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈస్ వేర్ ఐ చిల్ ఎవ్రీ డే. My favorite spot. And coming back, let's go. So makka tantadi late aithe. So she can't wait, she will not wait for anybody. Back to my grill position. Phone jagratta please padako please. Okay, so I'm going to go to the studio and then we will record how I'm getting ready, what I'm wearing for Start Music show, and also special credits to my favorite designer and my personal designer Rakesh. Thank you so much Rakesh, you nan kaapade, because last minute lo I didn't had any dress. I was crying last night, em iskola because you have to be trendy always. So he sent me a dress. I can't wait to show you guys the dress. Ting ting ting. Okay, let's go. So guys, we are at the studio and compulsory mask is for everybody. I am putting on my mask. వచ్చేసాం అనుకున్నసరికి సిక్స్ సెట్ అదే బిగ్ బాస్ సెట్. అది అదంతా బిగ్ బాస్ సెట్. ఆల్రెడీ చాలా మంది బిగ్ బాస్ సెట్ 2 మొత్తం చూపించారు కాబట్టి చూడాల్సింది ఏం లేదు. సో లెట్స్ గెట్ రెడీ. టైమ్ ఇస్ 11 o'clock. సో 12:30కి ఆన్ సెట్ ఉండాలి మనకి. సో we'll just go to the room and get ready. యాక్చువల్గా డ్రెస్ అంతే రెడీ అయిపోయిన తర్వాత హెయిర్ డ్రెస్సర్ వస్తుంది. మరేమో ఆయన ఆల్రెడీ ఓకే. సో దిస్ ఇస్ ద రూమ్. ఇదంతా మన మేకప్ సామాన్ చూపిస్తుంది. ఇదంతా మన మేకప్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మొత్తం రెడీ అవుతాం చూడండి ఫుల్గా. ఇదో ఇదే నా డ్రెస్, ఈరోజు వేసుకుంటున్న డ్రెస్. చూడడానికి చాలా చెందుతుంది కానీ వేసుకుంటూ బాగుంటుంది. వేసుకొని చూపిస్తాను. Let's get it started.
మేకప్ మొత్తం అన్నీ ఎగిరిపోయి బికాస్ ఆఫ్ ద రౌండ్స్ గేమ్ రౌండ్స్లో వాటర్ రౌండ్ కూడా ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేమైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా వచ్చేస్తున్నాం ఇంటికి. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనం మొత్తం ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అయిపోయింది, షూట్ అయిపోయింది. సో ప్యాకప్ అయిపోయి ఇంటికి వెళ్ళి హ్యాపీగా మేకప్ మొత్తం తీసేసి నాకైతే ఫస్ట్ లెన్స్ తీసి రిలాక్స్ అవ్వాలని ఉంది. సో దిస్ ఈజ్ ఇట్. ఇలా అవుతుంది అనమాట షూటింగ్. చాలా హెక్టిక్ ఉంటుంది, చాలా అంటే చాలా హెక్టిక్ ఉంటుంది. దీప్తి గారు ఇక్కడ ఉన్నారు, ఆమె కూడా వాటర్ పడింది కానీ మేకప్ అసలు చెరగలేదు, హెయిర్ అసలు చెరగలేదు. ఆ హెయిర్ అయితే మొత్తం అగరాలు అయిపోయింది నాకు. అసలు అశోక్కి నెక్స్ట్ లెవెల్ ఉంది సింగింగ్ టాలెంట్. ఏదైనా ఒక చిన్న లైన్ లో అలా వదిలితే చాలు మొత్తం పాటలు పాటలు. ఆమె ఒక చూడడానికి అట్లా కనిపిస్తుంది కానీ షీజ్ పాటల పుస్తకం అనమాట. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేది ఏం లేదు. సో చదువుకోమన్నప్పుడు బుక్స్ చదవకుండా పాటల పుస్తకాలు తెలిసి ఇలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఇట్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది డే ఏం చేస్తాను. ఇప్పుడైతే టైం 5 అయినట్టుంది, ఆల్మోస్ట్ 5 అయింది. సో రిమైనింగ్ డే పడుకునేంత వరకు ఏం చేస్తాను దేని మీద. స్టే ట్యూన్డ్. బాయ్. ఏమైనా మాట్లాడితే కొంచెం ఆచి తూచి మాట్లాడండి, ఆచి తూచి కమెంట్లు పెట్టండి. అసలు ఓకే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై. Subscribe. Bye bye. Subscribe to our Shirani channel. అసలు అయిపోయింది డ్రెస్సింగ్ కూడా. సో we are going back to home. Shooting is over. We are going. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే వాట్ we are doing is I will show you. Stay tuned. నా కార్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు చెప్పండి కామెంట్స్లో. ఇది అనుకున్న స్టూడియో ఇదంతా. అది బిగ్ బాస్ 4 సెట్. బిగ్ బాస్ 3 కూడా అక్కడే పెట్టారు. అది అక్షయ్ బిగ్ బాస్ 3, 4 అక్కడే అనమాట. అది నాగార్జున. సో ఇక్కడే అవుతుంది అనమాట బిగ్ బాస్ షూటింగ్ అంతా. ఈ స్టార్ మ్యూజిక్, కామెడీ స్టార్స్, జీ తెలుగు అన్ని షూటింగ్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. సో వెరీ టైర్డ్ గోయింగ్ హోమ్. హాయ్ గైస్, ఓకే బ్యాక్ టు అవర్ హోమ్ అండ్ వీఆర్ డన్ విత్ ద షూటింగ్ ఫర్ టుడే. యే. అండ్ అమ్మో ఇంట్లో ఎవరు లేరు. ఇట్స్ వెరీ 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 టైర్డ్ డే. సో మా మమ్మీ బయటకు వెళ్ళారు అనమాట. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు ఏం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మనకి డైలీ రొటీన్స్ ఇంకేం లేవు కాబట్టి మేకప్ అది తీసేసాను. అండ్ ఇట్స్ జస్ట్ స్లీపింగ్ టైం. ఇప్పుడు పడుకుంటే ఇంకా రేపు మార్నింగ్ ఎప్పుడో లెగుస్తాం అనమాట. సో జస్ట్ రిలాక్స్ అయ్యి హ్యాపీగా. అండ్ యాక్చువల్లీ కొంతసేపట్లో మసాజ్ బుక్ చేశాను, పెడిక్యూర్ బుక్ చేశాను. సో దే ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు చిల్ ద రెస్ట్ ఆఫ్ ద డే. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ ద వీడియో. అండ్ తిట్టుకోకండి ఇదేంటి ఇలా ఉంది అని, డే ఆన్ మై లైఫ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి తిట్టుకోకండి. సో that's it guys, and I hope you guys like the video and please do share, like అవన్నీ చేయకపోయినా ఫస్ట్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. బయటకు వెళ్ళొచ్చాను. మాస్క్ కార్లో ఉంది. కార్లో పెట్టినందుకు మాస్క్ ఇచ్చాడు. అలా కాదు, బయటకు ఇంట్లోకి వచ్చినప్పుడు మాస్క్ ఎందుకు మమ్మీ? ఈ టైంలో వీడియో వీడియో కూడా చేయకూడదా? హోమ్ టూర్ చేస్తున్నాను. కాదు, పాజిటివ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కదా బాబు. వీడియోస్ హోమ్ టూర్ చేస్తున్నాను. హోమ్ టూర్ మొన్న చేశా కదా, ఇప్పుడు ఏంటి? అది పాత ఇల్లు, ఇది కొత్త ఇల్లు. మన ఇల్లు మారి 2 సంవత్సరాలు అయింది. కరోనా టైంలో హోమ్ టూర్. సరే సర్లే, దా 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 లోపలికి వెళ్ళు.